హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్లో వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి. ఇవాళ శ్రావణ మాసం కదండి, శ్రావణ సోమవారం, శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి మంచి రోజు కదండి. శ్రావణ పౌర్ణమి మా అమ్మ ఇన్ని రోజులు అలా గుడికే రాలేదు. మా నాన్నగారు పోయి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయినా సరే కంప్లీట్ అయిపోయింది. 1 ఇయర్ కంప్లీట్ అయినా ఇప్పటికి ఇంకా గుడికి రాలేదు. ఇవాళ మంచి రోజు కదా అని తీసుకుని వెళ్ళామన్నమాట గుడికి వచ్చిందండి. మా ఇంటి దగ్గర శివాలయం ఉంటుంది. శివాలయానికి వెళ్తే మంచిది కదా, ఇవాళ సోమవారం ఇవన్నీ కదా అని గుడికి తీసుకెళ్ళాం. అలాగే వెళ్ళాం కదా అని అక్కడ వీడియో తీసానండి. గుడి పూజలు బాగా జరుగుతాయి. ఎప్పుడు ఇక్కడే దగ్గరగా ఉంటుందని ఇక్కడికి వెళ్తూ ఉంటాం. శివాలయం ఓన్లీ శివాలయం ఒకటే ఉంటుంది. బయట ఏమో నాగబంధాలు ఉంటాయి రావి చెట్టు కింద. నీట్గా ఉంటుందండి. ఎప్పుడు వాతావరణం చాలా ప్రశాంతమైన వాతావరణం. పెద్ద పెద్ద వేప చెట్లు, రావి చెట్లు అన్నీ ఉంటాయి చుట్టూని. ఇక్కడ మనం వెళ్ళగానే రోడ్డు పక్కకే ఇది ఆశ్చర్యం అన్నమాట. కాలు కడుక్కోవటానికి అదిని కాలు కడుక్కుని ఇంకా అలా లోపలికి వెళ్ళొచ్చు. ఈ కొన్ని గుళ్ళు అయితే లోపల ఉంటుంది. ఇది మామూలు గుడి బయటే, ప్రహరీ బయటే ఉంటుంది అన్నమాట. ఇలా కాలు కడిగేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. వెనకాల ఫస్ట్ మనం వెళ్ళగానే నాగబంధం తగులుతుంది. రావి చెట్టు దగ్గర నాగప్రతిమలు ప్రతిష్ఠించి ఉంటాయి ఫస్ట్ గుండాని. ఇక అక్కడ చూసుకున్న తర్వాత శివాలయం లోపలికి వెళ్ళాలి. శివాలయం ఒకటే ఉంటుందండి, శివుడు గుడి ఒకటే. ఇక్కడ చాలామంది అన్ని రకాల గుళ్ళు ఉంటాయి ఒకే గుళ్ళోని. అలాగ ఉండదు, ఓన్లీ శివాలయం, ప్రత్యేకించి శివాలయం ఇది. నాగబంధాలు అన్నీ ఉంటాయండి. నాగదేవతల బొమ్మలు అన్నీ ఉంటాయి ప్రతిష్ఠించినవి మాట. మంగళవారం పాలు అయి పోస్తూ ఉంటారు. మేము కూడా పోస్తాం, చాలాసార్లు వెళ్ళాం. ఇలా పాలు అయి పోస్తూ ఉంటాం. నాగదేవతలు, సుబ్రహ్మణ్య స్వామి, ఇవన్నీ నాగబంధాలు అన్నమాట. ఫస్ట్ వీటిని దర్శనం చేసుకుని అప్పుడు లోపలికి వెళ్తామండి, శివాలయం లోపలికి. మా ముందు ఎంట్రన్స్లోనే ఉంటాయి ఇవి రావి చెట్టు, ఇవన్నీ కూడా ఎంట్రన్స్లోనే మనకి తగులుతుంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాయండి. మా అబ్బాయి ప్రతి ప్రతిమను ముట్టుకుని దండం పెట్టుకుని వస్తాడు. మా అమ్మ అన్నీ దండం పెట్టుకుని వస్తుంది. ఇంక లోపలికి వెళ్తాం. ఇంకా శివాలయం లోపలికి ఇంక గడప దాటి లోపలికి వెళ్ళటమే. రోడ్డు పక్కకు ఉంటుందండి గుడిది, మెయిన్ రోడ్డు పక్కకు ఉంటుంది. బాగుంటుంది గుడి. ఎప్పుడూ వెళ్తూనే ఉంటాం. కార్తీక మాసంలో అది కార్తీక పౌర్ణమికి అది జలతోరణాలు అవి వెలిగిస్తారు, అప్పుడు కూడా వెళ్తూ ఉంటాం. ఎంట్రవగానే లోపలికి సింహద్వారం, ధ్వజస్తంభం. సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం ఉంటుంది. చుట్టూ 3 రౌండ్లు వేయాలన్నమాట. ముందు శివాలయం కదండి, ఎక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా 3 చుట్లు చుడతాం. ఈ శివాలయం కంపల్సరీ తిరుగుతుందన్నమాట. ఈ పక్కనే తులసమ్మలను పెడతారు, ఇంక పువ్వుల కుండీలు అవి పెడతా ఉంటారు. ఇక్కడ ఈ ప్రాంగణం అంతా హోమాలు చేస్తారండి పండగల టైంలోని. సోమవారాలు, మంగళవారాలు, కొన్ని ప్రత్యేక దినాల్లో అక్కడ హోమాలు అవి చేస్తూ ఉంటారు. పక్కనేమో శివలింగం ఉంటుందండి. ఆ శివలింగానికి మనమే స్వయంగా చేతితోటి నీళ్ళాభిషేకం చేసుకోవచ్చు, పాలతోటి చేసుకోవచ్చు. మనం పట్టుకెళ్ళిన కొబ్బరికాయ కూడా మనమే కొట్టి ఆ కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయొచ్చు అన్నమాట. ఈ పక్కన ఉంటుంది శివలింగం. లైన్లో నుంచుంటారు అన్నమాట. నీళ్ళు బకెట్తో పెట్టి పట్టుకుని నుంచుంటారు. పట్టుకుని అది మనం రావి చెంబులు అవి పెడతా ఉంటారు అక్కడ. ఆ చెంబులతో నీళ్ళు పట్టుకుని ఆ శివలింగం మీద నీళ్ళు పోయటమే. మనం పట్టుకెళ్ళిన పాలు, కొబ్బరికాయ కూడా అక్కడ కొట్టి నీళ్ళు అయిపోయచ్చు. అదే గర్భగుడిలో అనుకో మనం కాయ కొట్టేసి చెక్కలు ఇవ్వాలి. ఇక్కడ అలా ఉండదండి, మనమే చేసుకోవచ్చు. మన చేతులతో మనం చేసుకోవచ్చు అన్నమాట. కొబ్బరికాయ అది పట్టుకెళ్ళి, మేము ఎప్పుడు కొబ్బరికాయ అది పట్టుకెళ్ళినా ఆ శివలింగం దగ్గరే కొడతామండి. ఈ గుడి లోపలే నవగ్రహాల గుడి కూడా ఉంటుంది. నవగ్రహాలు అన్నీ ఉంటాయి. నవగ్రహాల గుడి, శివలింగం, ఓన్లీ శివాలయం ఇవే ఉంటాయండి. ఇంకా ఈ గుడిలో ఇంకా వేరే గుళ్ళు ఏమి ఉండవు. ఈ శివాలయానికి సంబంధించినవే ఉంటాయి. మొత్తం గుడి ప్రాంగణం అండి. ఇది ఖాళీగా ఉంది, అంటే కొంచెం లేట్ అయింది మేము వెళ్ళినప్పటికి. ఆ రోజు మార్నింగే తావలేదు మాకు, కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట. ఆ లేట్ అయినప్పటికీ అలాగ ఉందాం. బయట ధ్వజస్తంభం దగ్గర శివుడి విగ్రహం కూడా ఉంటుంది. దీపాలు అవి పెడతారండి, కార్తీక మాసం అయిన దీపాలు అవి పెడతారు. ఇంకా లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళగానే
గంట కొట్టుకుని ఎదురుగుండానే మనకి శివుడు దర్శనం ఇస్తాడు. లోపల మామూలు అర్చనలు ఇవన్నీ చేయించుకుంటే టికెట్ తీయించుకుంటే లోపలికి వెళ్ళొచ్చు. టికెట్ తీసుకుని మామూలు దర్శనానికి అయితే బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేయచ్చు. వీడియో తీసిన ఏమనలేదండి, వీడియో తీస్తున్నాను చూసారు కానీ ఏమనలేదు. చాలామంది తీస్తారంట. ఇది వరకు కొంతమంది ఫోటోలు అవి పెట్టడం కూడా చూశాను నేను. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏమనరన్నమాట అని మొన్న ఒకసారి అడిగాను పంతులు గారిని, తీసుకోమని అన్నారు. తీశాను. అర్చనలు జరుగుతున్నాయండి. మేము వెళ్ళినప్పటికీ లోపల అర్చనలు జరుగుతున్నాయి. ఇద్దరు ఎంతమంది అభిషేకం చేయించుకుంటున్నారు. సోమవారం కదండి, సోమవారం ఖాళీ ఉండదు గుడి. చిన్న శివలింగం ఉంటుంది లోపల. లింగం చిన్నది కానీ చాలా మనశ్శాంతిగా హాయిగా ఉంటుందండి. చిన్న శివలింగం లోపల కనిపిస్తుంది కదా లైట్గా. వెనకాల అద్దం ఉంటుంది అన్నమాట. మనం డైరెక్ట్ లాగా శివుడు ఎదురుగుండా నుంచున్నాం కదా, వెనక్కేమో గ్లాస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇలా డైరెక్ట్గా కనపడపోతే అద్దంలో చూడొచ్చు. అద్దంలో చూస్తే డైరెక్ట్గా శివుడు కనపడతా ఉంటాడు మనకి. అదిగోమాట అందులో కనపడుతుంది. అంటే ఇప్పుడు లైట్లు అవి లేవు కదా, అందుకు కనిపించట్లేదు. లేకపోతే డైరెక్ట్గా అందులో అలా కనపడుతుందండి. ఎప్పుడైనా సరే ఏదన్నా శివరాత్రి ఆ టైంలో ఇలాగ లైన్లు కడతారు. కట్టినప్పుడు అందులోనే బాగా లైటింగ్ అది పెడతారన్నమాట. అప్పుడు బాగా కనపడుతుంది. ఇక్కడికి వచ్చాము, శివలింగం అభిషేకం చేసి ఇక్కడికి వచ్చామన్నమాట. నీళ్ళు పోసి అభిషేకం చేసి ఇక్కడికి. అక్కడ లైను అందరూ చేస్తారు కదా, మెల్లిగా వెళ్తుంది ఆ లైను. మెల్లిగా పోస్తారు. పైన ఒకటి ఉంటుంది, అందులోని పోస్తారు నీళ్ళు. పంచపాత్ర లాంటిది నీళ్ళు అలా కారుతూ ఉంటాయి కదండి శివుడి మీదకి, అలాగ పోస్తారు. దగ్గరికి వెళ్ళాము, ఇంకా అలా పోస్తారండి. మన చేతులతో మనమే చేసుకోవచ్చు, దీపారాధన చేసుకోవచ్చు, కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఏదో మనకి ఊళ్ళో చేసుకునేలాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ గుళ్ళో ఎక్కడా కూడా మనం కొట్టేసి కొబ్బరికాయలు పట్టుకుని వెళ్ళి ఇవ్వటమే. అన్నీ పంతులుగా చేస్తూ ఉంటే మనం నుంచుని ఉంటాం. ఇక్కడ అలా కాదు, మనమే సొంతంగా మన చేతులతో మనం చేసుకోవచ్చండి. శివుడికి నీళ్ళ అభిషేకం, పాలాభిషేకం అన్నీ చేయొచ్చు. చాలా సంతృప్తిగా ఉంటుంది వెళ్ళిన కాడి నుంచి. మా వాడు వేస్తానని అడావిడి మా అమ్మ వేపిస్తుంది ఆ చేత్తో పట్టుకుని. సొంతంగా కింద చిన్న నంది, చిన్న శివలింగం ఇవన్నీ ఉంటాయి, అన్నిటి మీద పోయిస్తుంది. అలా పోసుకుని వస్తే మనసు హాయిగా కూడా ఉంటుందండి. ఏంటో కానీ ఎప్పుడు శివాలయంకి వెళ్ళినా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏంటో తెలియదు. ఎంత చిరాగ్గా ఉన్నా మనం గుడికి వెళ్ళామంటే మా హాయి వేరు కదండి. అస్తమానం కొంచెం గుడికి వెళ్తూ ఉంటాను. నేను పోస్తున్నాను ఇప్పుడు. ఎక్కువ నేను గుళ్ళకి వెళ్తూ ఉంటాను. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు ఈవినింగ్ మా వారు వచ్చి ఇక్కడ అస్తమానం గుళ్ళకి వెళ్తాం. ఎక్కువగానే గుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. దేవుడి ప్రార్థనలకు అదేని ఇంట్లో కూడా పూజ చేసుకుంటూ ఉంటాం. ఇదంతా అభిషేకాలు అవి ఎక్కువగా ఉంటాయి కదండి శివరాత్రి టైంలో. అలాంటి టైంలో అభిషేకాలు ఎక్కువగా ఉన్నప్పుడు అందరినీ కూర్చుని లోపల కుంకుమార్చనలని ఇవన్నీ చేయిస్తారండి. లోపల పూజలు అవి చేయిస్తారు. గుడి పైన గోపురం అదేనండి, అది మొత్తం గుడి చుట్టూని. చాలా హాయిగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది గుడిలో. ఏటో మరి అంత మంచి ఎండలో వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పటికి హాయిగా ఉంది, చాలా హాయిగా ఉంది, బాగుంటుందండి. గుడి అంటే శివాలయం అంటే మనశ్శాంతిగా ఉంటుంది. ఇవాళ సోమవారం అది కావడంతో మార్నింగే జనం ఉంటారు. ఈరోజు సెలవు కూడా వచ్చింది కదా, అందుకు తర్వాత కూడా జనాలు వస్తున్నారు. కొంచెం పొద్దుెక్కినప్పటికి జనాలు వస్తారు. ఇక్కడ పొద్దుటే అంటే 7 అయిపోతుంది ఇక్కడ గుళ్ళు తీసినప్పటికి. 10 అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయాక తర్వాత వస్తారన్నమాట అందరూని. ఇప్పుడు కొంచెం ఖాళీ అయిందండి, పూజలన్నీ అయిపోయినాయి. అలా గోత్రనామాలు అవి చదివించుకుంటున్నారన్నమాట. ఆయన పంతులు గారు బాగా ముసలాయన, ఆయన బాగా చదువుతారు అవన్నీ. చూడండి శివుడు చిన్న శివలింగం ఉంటుందండి, చిన్న ఆకారం, మనసు హాయిగా ఉంటుంది. కార్తీక మాసంలో అది మటుకు చాలా బాగా చేస్తారండి. అన్నీ అయిపోయాక ఇక్కడ కూర్చొని బుక్స్ అవి చదువుతారన్నమాట. శివార్చన ఇవన్నీ బుక్ చదువుకుంటారు, శివుడికి సంబంధించినవి. కాళ్ళ మీద ఉండి నమస్కారం అది చేసుకుంటారు. మా జైనిస్ చేస్తానన్నాడు, చేస్తున్నాడండి. వీడియో తీశాను. వాడికి ఎక్కడికన్నా వెళ్ళిన కాడ ఎలాగ వంగి నమస్కారం చేసుకోవటం. మళ్ళీ గుళ్ళో పెడతారు కదా ప్రసాదం, మెయిన్ ప్రసాదం కోసం వెళ్తాడు వీడు. ప్రసాదం పెట్టలేదు అన్నాడు. శివాలయంలో ప్రసాదం ఎవరమ్మా అని చెప్పాను. అంటే ఇక్కడ గుళ్ళోని పులిహార అలాంటి ప్రసాదాలు ఇస్తారు కదా, దాని గురించి మాట. ఇదేనండి వాళ్ళ గుడికి వెళ్ళాము. చాలా మనసు హాయిగా ఉంది.
చాలా ప్రశాంతంగా ఉంది. వచ్చే దారిలో ఇక్కడ బయట బొట్టు పెడతారన్నమాట. విభూది కుంకుమ పెడతారు. బొట్టు అది మనం అద్దంలో చూసి పెట్టుకోవచ్చు. దేనికది సెపరేట్గానే ఉంటాయి. అన్నీ కంకిరి బింకిరి కింద ఉండవండి. ఇంకా ఆడే పెట్టుకుంటాను అంటున్నాడు. నేను పెడతానంటే పెట్టుకుంటాను అంటున్నాడు. మా అమ్మ పెడుతుంది. ఆడికి కుదరదు, మొత్తం అంతా ఇలా పులుంగుంటాడు అన్నమాట. మొత్తం అంతా రాసుకుంటేనే కానీ ఆడికి పెట్టుకున్నట్టు ఉండదు. ఆడి నేనే పెట్టుకుంటాను, నేనే ప్రతిదానికి అంతే, అన్నీ నేనే చేసుకుంటాను అంటాడు. బయటకు వచ్చాము. బయటకు వస్తే బయట గోమాతలు ఉంటాయి. ఆ గోమాతను పట్టుకుంటాడు అన్నమాట. గోమాతను ముట్టుకొని వస్తాం. ఇంకా ఇంటికి వచ్చేస్తున్నామండి. ఇంకా అది చాలా హాయిగా జరిగిందండి. ప్రశాంతంగా ఉంది గుళ్ళోని. బయట ఆవులు, గోమహాలక్ష్మి, ఎప్పుడు గోవులు ఉంటాయండి ఇక్కడ శివాలయం దగ్గర. మనం ఎక్కడ ఉన్నా లేకపోయినా శివాలయం కాడికి వస్తే కంపల్సరీ గోమాత ఉంటుంది. మనం గోవు కదా ఆహారం తినిపించుకోవడానికి అన్నిటికీ కూడా బాగానే ఉంటుందండి. ఎప్పుడైనా సరే నేను ఏమైనా నోవులు అవి చేసుకున్నప్పుడు ఏమన్నా ఉండిపోతే నోవు దగ్గర ఆవుకు తీసుకొచ్చి తినిపిస్తాను. ఇక్కడికే వచ్చేస్తాను. ఇంకా ఇక్కడ కంపల్సరీ ఆవు ఉంటుందని. ఇదేనండి వీడియో. ఇవాళ శ్రావణ పౌర్ణమికి వీడియో శివాలయంకి వెళ్ళాం. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మా అమ్మ, మా జైనిష్, మా అబ్బాయి ఇద్దరు ఆవు చుట్టూ తిరుగుతున్నారు. ఇంకెంతేనండి, ఉంటానండి. బాయ్. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఓకే, బాయ్.